2019 ఎన్నికల్లో జనసేన పార్టీ 137 స్థానాల్లో పోటీ చేసింది సార్. అప్పుడు స్వేచ్ఛగా కేటాయించాం. ఇప్పుడు పొత్తులో ఇవ్వలేం, భారతీయ జనతా పార్టీ కూడా రాబోతోంది అని చెప్పేసి. భారతీయ జనతా పార్టీ రాబోతోంది టీడీపీ జనసేనతో కలిసి అని చెప్పి జనసేన నాయకులు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. కానీ భారతీయ జనతా పార్టీ ఎవరు కూడా ఓపెన్గా మాట్లాడడం లేదు. అండ్ ఇక్కడ కందుల దుర్గేష్ నిన్న పవన్ కళ్యాణ్ ఆయనకి రాజమండ్రి రూరల్ స్థానాన్ని కేటాయించారు. ఆయన కూడా మాట్లాడారు ఇదే విషయాన్ని. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమితో రాబోతోంది అని చెప్పేసి. ఒకసారి బయట విన్న తర్వాత మనం కంటిన్యూ చేద్దాం సార్. దుర్గేష్ గారు బయట ప్లీజ్. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మూడు కూడా కలిసి పోటీ చేసేటువంటి నేపథ్యంలో మన అందరం కలిసిమెలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్లి 100% విజయం సాధించాలనేటువంటి దిశానిర్దేశం మా అందరికీ చేశారు. దాని ప్రకారం మేము రాబోయే ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. రాజమండ్రి రూరల్ సీటు విషయానికి వస్తే ఆ విషయంలో కూడా మా అధ్యక్షులు ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ అదే మాట చెప్పారు, కందుల దుర్గేష్ కూడా అదే మాట చెప్తూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఎందుకు సైలెంట్గా ఉంది? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సైలెంట్గా ఉండడం కూడా వ్యూహం, ఏం మాట్లాడకపోవడం కూడా వ్యూహం. ఎందుకంటే బీజేపీకి అర్జెన్సీ లేదు. ఇప్పుడు అర్జెంటుగా టీడీపీకి జనసేనకు ఉన్న కోరిక జగన్మోహన్ రెడ్డి గద్దె దించి ఆ సీట్లో మేము కూర్చోవాలి అన్నది టీడీపీ జనసేన కోరిక. అది బీజేపీకి లేదు. అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి ఓడించాలని లేదు, అర్జెంటుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని బీజేపీకి లేదు. లేనప్పుడు ఏం చేస్తుంది మరి? సో బీజేపీకి తొందర ఏమున్నది? సమయానికి టీడీపీని ఇక చివరి నిమిషం వరకు లాగి ఇక అనివార్యమైనప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మీకు సమ్మక్క సారక్క జాతర అవుతుంది. మీరు జాతరకు వెళ్ళండి, అడ్డగోలుగా రేట్లు పెట్టేస్తారు. ఎందుకంటే అప్పుడు స్కేర్సిటీ ఏర్పడుతుంది కదా, సమయం ఉండదు, నీకు రష్ విపరీతంగా ఉంటుంది. నువ్వు వెంటనే దేవునికి సమర్పించేది కొనాలి. ఏం చేస్తారు? బయట ఉన్న ఒక వ్యాపారి ఇదే సమయం అనుకో రేటు పెంచుతాడు. ఎందుకంటే అది అవసరం కదా. సో మీకు పండుగల రోజు పాల ధరలు పెరుగుతాయి. ఎందుకంటే అందరూ స్వీట్ చేసుకుంటారు కనుక పాలకు డిమాండ్ ఉంటుంది. అంటే ఇట్స్ ఏ డిమాండ్ అండ్ సప్లై రూల్. అంటే డిమాండ్ క్రియేట్ చేసి ఒక టీడీపీకి ఒక వర్స్ట్ సిచ్యువేషన్ క్రియేట్ కావాలి అంటే టైం ఉండకూడదు. ఇప్పటిదాకా బీజేపీతో పొత్తుందని చెప్పారు, వెనక్కు పోలేరు. ఇక ముందుకు పోవాలంటే ఇంకో మార్గం లేదు. అందువల్ల ఒక టీడీపీకి ఒక అనివార్యత క్రియేట్ చేయాలి ఈ పొత్తు పైన అనేది బీజేపీ లక్ష్యం. సో టీడీపీకి చివరి వరకు లాగితే టీడీపీ ఎక్కువ సీట్లు ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే టీడీపీకి ఉన్న డెస్పరేషన్ అది. టీడీపీ డెస్పరేషన్ చివరి వరకు లాగాలనేది బీజేపీ రాజకీయ వ్యూహం. ఒకవేళ రేపు కలిసినా ఇక తెలుగుదేశం పార్టీ వెంబడి పడితే, తెలుగుదేశం పార్టీ బతిమిలాడితే, తెలుగుదేశం పార్టీ ప్రాధేయపడితే, తెలుగుదేశం పార్టీ వెంపర్లాడితే మేము కలిసాం. కానీ తెలుగుదేశం పార్టీ మీద ప్రేమతో కాదు అనే మెసేజ్ జగన్మోహన్ రెడ్డికి కూడా పంపించడం. రేపు ఎన్నికల తర్వాత అవసరం వస్తే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మద్దతు కూడా తీసుకోవడం. అందువల్ల బీజేపీ ఎత్తుగడ భాగమే. బీజేపీ లక్ష్యము టీడీపీ జనసేన లక్ష్యం ఒకటి కాదు. టీడీపీ జనసేన లక్ష్యమేమో జగన్మోహన్ రెడ్డిని అర్జెంటుగా ఓడించాలి, ఆ ఓడించడానికి కావలసిన రాజకీయ వ్యూహాన్ని అనుసరించాలి. ఆ ఓడించడానికి ఉపయోగపడే రీతిలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు. ఇది జనసేన టీడీపీల లక్ష్యం. ఇది బీజేపీ లక్ష్యం కాదు. బీజేపీకి జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత లేదు, కోపం లేదు. మీరు అందుకే చంద్రబాబు నాయుడు, అమిత్ షా, జేపీ నడ్డాను కలిస్తే జగన్ మోడీని కలుస్తారు ఇంకా పైన పోయి. సో వీళ్ళు సబ్ ఇన్స్పెక్టర్ని కలిస్తే వాళ్ళు సర్కిల్ ఇన్స్పెక్టర్ని కలుస్తున్నాడు ఆయన. సో మీరు హయ్యర్ లెవెల్ అయినా కలుస్తున్నాడు. సో అందువల్ల ఇది రాజకీయ వ్యూహంలో భాగం. సో బీజేపీ ఏంటంటే కీప్ బోత్ ది పార్టీస్. సో ఆ రకంగా అటు జగన్ నుంచి మ్యాక్సిమం లాగాలి, ఇటు చంద్రబాబు నాయుడు నుంచి మ్యాక్సిమం లాగాలి. ఇది బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగం. అందువల్ల చివరి వరకు తేల్చకుండా ఉంచి నాంచి అప్పుడు టీడీపీ అనివార్యంగా ఎక్కువ సీట్లు ఒప్పుకుంటుంది. ఇంకో వ్యూహం కూడా ఉండొచ్చు. ఇవాళ టీడీపీ జనసేన ముందుకు పోకుండా బీజేపీ చేయగలుగుతుంది విజయవంతంగా. ఎందుకంటే ఇవాళ టీడీపీ అభ్యర్థులు ప్రకటించలేకపోతుంది, జనసేన అభ్యర్థులు ప్రకటించలేకపోతుంది. తొందరపడి కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటిస్తే గందరగోళం అవుతుంది. మండపేట, అరకు టీడీపీ ప్రకటిస్తే రాజోలు, రాజానగరం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తాజాగా రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం సిట్టింగ్ సీటు, సో అది ప్రకటించాడు. సో అందువల్ల రోజులు గడుస్తున్న కొద్దీ, పొత్తులు తేల్చిన కొద్దీ
టీడీపీ జనసేనలో గందరగోళం పెరుగుతుంది. టీడీపీ జనసేన మధ్య ఇలా ఏకపక్ష అభ్యర్థుల ప్రకటన పెరుగుతుంది. టీడీపీ జనసేన సీట్లు డిసైడ్ కావు, అభ్యర్థులు డిసైడ్ కారు, అభ్యర్థులు జనంలోకి పోరు. ఇది బీజేపీ ఒక రకంగా ఆ పని చేయగలుగుతాం సక్సెస్ఫుల్గా. దీనివల్ల ఎవరికి లాభం? తమ మిత్రుడైనా జగన్కు లాభం. ఎందుకంటే బీజేపీకి జగన్మోహన్ రెడ్డి మిత్రుడే, అందరూ తెలుసు కదా. లేకపోతే ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి బీజేపీకి ఓటేయలేదు అనుకూలంగా పార్లమెంట్లో. సో టీడీపీ ఓటేసింది, వైసీపీ ఓటేసింది కదా. జగన్ మిత్రుడే చంద్రబాబు నాయుడు మిత్రుడు చేసుకోవాలనుకుంటున్నారు. అందువల్ల జగన్కు నష్టం కలిగించే పని బీజేపీ చేయడం లేదు. అది చాలామందికి అర్థమవుతలేదు. ఒక రకంగా జగన్కు లాభం కలిగేలా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు చివరి వరకు కుదరకుండా, ప్రచారానికి పోకుండా, అభ్యర్థులు ప్రకటించకుండా బీజేపీ సక్సెస్ఫుల్గా చేయగలుగుతుంది. ఇది చంద్రబాబు నాయుడుకి అర్థమవుతలేదు. అది సమస్య కదా. అందువల్ల బీజేపీ రాజకీయం బీజేపీకి ఉంది. బహుశా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పుంటాడు, మీకు అనివార్యమైతే కలవండి కానీ చివరి వరకు లాగండి అని. ఎంత లాగగలిగితే అంత లాగి, ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయగలిగితే క్రియేట్ చేసి, ఎంత గందరగోళం చేయగలిగితే చేసి అప్పుడు కలిస్తే కలవండి. కానీ మీరు ముందే కలిసి నెల ముందు సమైక్యంగా పోరాటం చేసి సమైక్యంగా ప్రచారం చేస్తే నాకు ఎక్కువ నష్టమని జగన్ చెప్పుండొచ్చు కూడా. అందువల్ల ఇది బీజేపీ ఒక రకంగా టీడీపీ జనసేనకు పొత్తులో ఒక రకమైన చిచ్చు పెడుతుంది బీజేపీ. అందుకే చివరి తేల్చడం లేదు. ఎందుకు తేల్చడానికి అభ్యంతరం నాకు చెప్పండి, వేరే రీజన్ ఏముంది?